ప్రెస్ న్యూస్కి స్వాగతం. వరంగల్ జిల్లా కేసీఆర్ దీక్ష దివాస్ కార్యక్రమం హన్మకొండలోని నార్నింగ్ గార్డెన్స్లో జరగగా దీక్ష దివాస్ ఇన్ఛార్జ్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి గాళ్లతో కలిసి పాల్గొన్న తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షులు, నర్సంపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు బీఆర్ఎస్ పార్టీ ఆనాటి టీఆర్ఎస్ పార్టీకి దశాబ్ద కాలం పాటు జిల్లా అధ్యక్షుడిగా ఉద్యమ రథ సారథిగా పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఈరోజు కేసీఆర్ దీక్ష దివాస్ వేదికగా ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం జరిగిందన్నారు. ప్రత్యేకంగా మనకి డిసెంబర్ 16వ తేదీ అందరూ గుర్తుపెట్టుకోవాలి దయచేసి. డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన వచ్చింది. వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మళ్ళీ కాల్తో తండ్రి 1200 మంది మోసపోయి ఆత్మహత్యలకు బలిదానాలకు పాల్పడ్డది. అన్ని డైరెక్ట్ మతభావాలలో రేవంత్ రెడ్డి గారు జరుగుతుంది. రేవంత్ రెడ్డి గాలి చేరుంటది. ఇలా అనుకున్నట్టు అర్థం చేసుకోవాలి. ఇవాళ నేను ఈ జిల్లా, ఉమ్మడి జిల్లాలో ప్రతి కులానికి సంబంధించిన శవాన్ని నేను చూస్తున్నాను. ప్రతి కుల త్యాగం ఉన్నది. అక్క చెల్లెల అన్నదమ్ముల త్యాగాలు ఉన్నాయి, విద్యార్థులు ఉన్నాయి, గులాబీ పార్టీ కూడా కార్యకర్తల త్యాగాలు ఉన్నాయి. అవి సాగు రూపంలో ఉన్నాయి.